హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను బియ్యంతోటి పాయసం చేస్తున్నాను. స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి, సూపర్గా ఉంటుంది ఈ పాయసం. ఫస్ట్ అయితే 2 కేజీల బియ్యం తీసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టి మంచిగా ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ మీద ఆరబెట్టి ఆరినాక కొంచెం నెయ్యి వేసి ఇవి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పాలు అయితే 4 లీటర్ల పాలు తీసుకొని కాగబెట్టి పెడుతున్నా. డ్రై ఫ్రూట్స్ కాజు, ఎండు కొబ్బరి ఇవి 2 తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు సగ్గుబియ్యం ఒక 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు, మా అమ్మాయి వాళ్ళు స్లాబ్ వేస్తున్నారు. వీళ్ళందరికీ చేసి పెట్టడానికి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వాతావరణం కట్ట పక్కనే ఉంటుంది. ఫస్ట్ ఒక 5 లీటర్ల నీళ్లు బాయిల్ చేసి అందులో ఈ సగ్గుబియ్యం వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక 6-7 మినిట్స్ ఈ సగ్గుబియ్యం ఉడికినాక చూడండి మంచిగా ఉడికిపోయినాయి. సగ్గుబియ్యం ఉడికినాక ఇప్పుడు ఈ బియ్యం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి ఇవి కూడా ఇందులో వేసేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఈ రవ్వ మిక్సీ పట్టేసి ఇందులో వేసేస్తున్నా. కొంచెం రవ్వ లాగానే ఉండాలి, మరీ మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేయకూడదు. ఇది కూడా ఇందులో వేసేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఏం పెట్టుకున్నావు? పాప చూడండి, భేండి పెట్టుకున్నావా? మంచిగా ఉడకాలి, మెత్తగా ఉడకాలి. ఇది ఉడికినాక కొంచెం ఇలాచీలు ఒక 10-12 ఇలాచీలు దంచి వేసేయాలి. ఇలాచీలు వేసినాక చక్కెర అయితే ఒక 2 కేజీల చక్కెర పడుతుంది. 2 కేజీల చక్కెర అయితే వేసి మంచిగా కలపాలి. చూడండి, ఇంత చిక్కదనం రావాలి అన్నట్టు. ఇంత చిక్కదనం వచ్చినాక స్టవ్ ఆపేస్తున్నా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కొంచెం చల్లారినాక ఈ పాలు కలిపేయాలి. ఈ 4 లీటర్ల పాలు కలిపేసి మంచిగా కలపాలి. పాలు పోసి మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేయాలి. 2 కుడకలు తీసుకున్నాను. ఒక 300 గ్రాముల జీడిపప్పు ఈ మొత్తం ఇందులో వేసేసి మంచిగా కలపాలి. బాగా కలిపినాక ఇప్పుడు చూడండి, ఒక గిన్నెలో పోసి చూపిస్తున్నాను. మంచి టేస్టీ ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఇవైతే వాళ్ళకైతే పంపిస్తున్నాను. అందరికీ గ్లాసులలో పోసి వాళ్ళకు సర్వ్ చేస్తున్నాను. ఇంకో రెసిపీ